నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. జలధార జలహారతి పథకం రైతన్నకు వరప్రసాదంగా మారింది. అతిగతి లేకుండా పోయిన సాగునీటి చెరువులు జలధార నిధులతో పూడికి తీర్థ పనులు జోరందుకున్నాయి. ఖరీఫ్ నాటికి చెరువులన్నీ నిండుకుండను తలపించేలా అభివృద్ధి పనులు చేపట్టారు. కాకినాడ జిల్లాలో మెట్ట ప్రాంతమైన పెద్దాపురం మండలంలోని రాయభూపాలపట్నం రాఘవమ్మ చెరువుకు మహర్దశ పట్టింది. 174 ఎకరాల విస్తీర్ణం కలిగిన ఈ చెరువు కింద దాదాపు 750 ఎకరాలలో వరి పంటలను, మరొక 100 ఎకరాలలో జీడి, మామిడి, పామాయిల్, మామిడి తోటలను రైతులు సాగు చేసేవారు. రైతులతో పాటు స్థానిక మత్స్యకారులు సహకార సంఘంగా ఏర్పడి చెరువులో చేపల పెంపకం ద్వారా జీవనాధారం, నిల్వ సామర్థ్యం కోల్పోయింది. ఇటువంటి తరుణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద తొలి విడతగా 10 లక్షల నిధులతో చేపట్టిన పూడికితీత పనులు రాఘవ చెరువులో చురుకుగా సాగుతున్నాయి. నిమ్మలపూడి నందిరాజు నా పేరు. దీన్ని ఆయకట్టు కూడా తెలిసండి నాకు. కింద నీరు దగ్గర ఒక 500 ఎకరం 600 ఎకరానికి సాగు అవుద్దండి. చెరువు నిండితేని 2 పక్కల దాల కూడా పెట్టుకుంటారండి. 2 ఆర్బీ కొత్తూరు, రాజగోపాలపట్నం కూడాను 2 పక్కల పెట్టుకుంటారండి. పెట్టుకుని సాగు చేసుకుంటారండి. దీనివల్ల పని అవుతుందండి. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంకా తవ్వుతున్నారండి. చెరువు తవ్వాక నీరు పడితే ఇంకా సుఖం అవుతుందండి. మాకు ఇంకా రైతులకి ఉపయోగపడుతుందండి. అలాగని చెప్పి చెరువు తవ్వించుకుంటున్నామండి. ఇంకా ఇంతకుముందు ఎవరో దీని గొడవకు రాలేదనుకోండి. ఇప్పుడు మట్టుకు మాత్రం ఇంకో తెలుగుదేశం పరిపాలన తవ్విస్తున్నారు. ఈ చెరువు కూడా నీరు పైనుంచి ఇలాగ గోదావరి నీరు కూడా వస్తుందండి. ఆయకట్టు బాగుంటుందండి. కొంటుపూడి పోయిందండి పేరు. ఈ చెరువు వల్ల మేము ఎంతోమంది ఉపయోగపడి బతుకుతున్నాం బాబు. మేము ఈ నీరు ఎండిపోతే మేము చేసేది ఏం లేదు బాబు. మాకు నీరు ఎలా కొనసాగలుగుతా రావాల్సిందే. ఏం బాబు, ఈ పని కూడా మేము చాలామంది బతుకుతున్నాం బాబు. 200 మంది సుమారు దీంట్లో బతుకుతున్నాం. ఆర్వి పట్టణం అండి మాది. ఎలమాటేశ్వరరావు నేను. ఈ చెరువు వల్ల 500-600 ఎకరం ఆయకట్టు పండుతుందండి. మేమంతా బాగా ఉన్నామండి. చెరువు తవ్వుతం వల్ల నీరు ఉంటుందండి. మాకు అన్ని సౌకర్యాలు జరుగుతాయండి. ఇంచుమించు ఓ 2-3 నెలలు బట్టి చేస్తున్నారండి. పని బాగానే ఉందండి. అన్నీ మీరు రోజుకు 200 మంది చేత చేయించున్నారండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి. ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు నిమ్మలపూడి స్వామయ్యప్ప. నేను ఆర్బీపట్నం ఫీల్డ్ అసిస్టెంట్ కింద చేస్తున్నాను ఎన్ఆర్ఈజిఎస్లో. మాది ఆర్బీపట్నం పెద్దాపురం మండలం, కాకినాడ జిల్లా. అలాగే మేము ఇక్కడ 180 ఎకరాల చెరువుది. దీంట్లో మనం ఉపాధి హామీ పనికి సంబంధించి మనం జలధార జలహారతి సంబంధించి మనం మట్టి పూడిక తీయట జరుగుతుంది. అలాగే ఈ చెరువు కింద 180 ఎకరాల ఆయకట్టు ఉంది కాబట్టి ఈ చెరువు కింద 500 ఎకరాలు ఏవో పంట కూడా పండడం జరుగుతుంది. అలాగే ఫిష్ కూడా దీంట్లో ఉంటుంది. దాని మీద కూడా లాభం ఉంటుంది. అలాగే మా ఎనర్జీస్ వల్ల వచ్చిన నిధులన్నీ కూడా దీని ద్వారా మేము సమకూర్చుకొని తగినట్టుగా ఈ దీంట్లో పని చేసుకోవడం కూడా జరుగుతుంది.